మా ఇంటి కాలింగ్ బెల్ మస్తుగా మోగింది. మా ఇంటికొచ్చారు ఓ డజను చుట్టాలు. చిరునవ్వుతో ఆహ్వానించా, సోఫాలో కూర్చోబెట్టా, అతిథి దేవో భవ. ఉదయాన్నే లేచారు, కాఫీలు టీలంటూ ఆర్డర్లే వేశారు, కుడితల్లే తాగారు, టిఫినీలో ఏంటంటూ ఆరాలే తీశారు. వినగానే జడిశాను, హోటల్లో మెను అంతా దోసంటూ అట్టంటూ, చట్నీలు సాంబార్లు, చపాతీ కూరంటూ, పుల్లట్లు పెసరట్లు, వామ్మో కళ్ళు తిరిగినే. మా ఇంటి కాలింగ్ బెల్ మస్తుగా మోగింది. మా ఇంటికొచ్చారు ఓ డజను చుట్టాలు. చిరునవ్వుతో ఆహ్వానించా, సోఫాలో కూర్చోబెట్టా, అతిథి దేవో భవ. మార్కెట్కు వెళ్ళాను, పచ్చాలే కొన్నాను, ధరలేమో కొండెక్కే, గుండేమో బరువెక్కే. ఈ మందను మేపాలంటే అప్పేదో చెయ్యాలి, లేదంటే తరమాలి అంటుంటే మా వారు సంఘంలో పరువంటూ లెక్చర్లు నంచారు. చుట్టాలు దేవుళ్ళు నూరుకోమన్నారు, చేసేదేమీ లేక. మా ఇంటి కాలింగ్ బెల్ మస్తుగా మోగింది. మా ఇంటికొచ్చారు ఓ డజను చుట్టాలు. చిరునవ్వుతో ఆహ్వానించా, సోఫాలో కూర్చోబెట్టా, అతిథి దేవో భవ.